హే హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా ఎప్పుడూ బాగుండాలనే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. సో ముందుగా మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం ఇప్పుడే చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈరోజు నేను వచ్చేసి మటన్ కర్రీ అయితే చేయబోతున్నాను. చాలా రోజుల తర్వాత అయితే మటన్ చేస్తున్నాను అనమాట ఇంట్లో. చాలా గ్యాప్ వచ్చింది ఈ మధ్య, తీసుకురాలేదు. సో ఇక్కడ నేనైతే క్లీన్ చేసుకున్నాను. మటన్ మొత్తం క్లీన్ చేసుకున్నాక కుక్కర్లో అయితే చేయబోతున్నాను అనమాట. ఆయిల్ హీట్ చేసుకొని రెండు ఉల్లిపాయలు 2 పచ్చిమిరపకాయలు వేపుకుంటున్నాను. ఆయిల్లో వేపుకున్నాక అందులో బిర్యానీ ఆకు ఇంకా కొద్దిగా లవంగాలు దాల్చిన చెక్క కూడా వేసుకున్నాను అనమాట. ఇవి బాగా వేగినాక కడిగి పెట్టుకున్న మటన్ కూడా నేను వేసేస్తున్నాను. సో చాలా రోజులైంది కదా తిని, ఒకసారి అయితే తిందాము అని చెప్పేసి తెప్పించానమాట. సో ఇక్కడ క్లీన్ చేసుకున్న మటన్ పీసెస్ అయితే వేసుకుంటున్నాను అనమాట. సో మన ఛానల్ ఎవరైనా ఇప్పుడు ఫస్ట్ టైం చూసిన వీడియోస్ అన్నీ విజిట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ కూడా చాలా ఉన్నాయి ఛానల్లో. ఫ్యామిలీ వీడియోస్, షాపింగ్స్, ఇంకా చాలా చాలా ప్లేసెస్ అన్నీ ఉన్నాయన్నమాట. సో ఇక్కడ మటన్ కొద్దిగా వేగినాక నేను వచ్చేసి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే వేసాను. వేసి ఒకసారి బాగా కలిపేసుకుంటున్నాను అనమాట. కొద్దిగానే నేను ఇద్దరికి సరిపడానే చేస్తున్నాను అనమాట. సో నెక్స్ట్ ఇందులో నేను 2 టమాటాలు అయితే కట్ చేసి వేసుకుంటున్నాను. టమాటాలు కూడా వేసుకున్నాక బాగా కలుపుకోవాలి ఒకసారి. ఇది నేనైతే కుక్కర్లో చేస్తున్నాను అనమాట, కొంచెం ఫాస్ట్గా అయిపోవడానికి. సో టొమాటాలు కూడా కొంచెం కుక్ అవుతున్నాయి కదా. నెక్స్ట్ ఇప్పుడు నేను ఇందులో ఉప్పు పసుపు కూడా వేసేసి ఒక 5 మినిట్స్ అయితే దీన్ని కుక్ చేసుకుంటాను. సో ఇప్పుడైతే ఇవన్నీ వేసుకున్నాను కదా, ఒకసారి బాగా కలిపేస్తున్నాను అనమాట. కలిపేసుకున్నాక నెక్స్ట్ దీన్ని ఒక 5 మినిట్స్ అయితే ఉడికించుకున్నాక నేను కారం కూడా తర్వాత యాడ్ చేసుకుందాము. 5 మినిట్స్ బాగా ఉడికాక చూడండి, ఇప్పుడు ఉప్పు పసుపు వేసి బాగా కలిపేసి 5 మినిట్స్ అయితే ఉడికిన తర్వాత ఇప్పుడు కారం ఒక 2 స్పూన్స్ కారం కూడా వేసుకుంటున్నాను. కారం వేసేసి బాగా కలిపేసుకొని మనకు ఇది కొద్దిగా కారం పచ్చితనం ఫ్లేవర్ పోయేంత వరకు దీన్ని ఇంకొక 5 మినిట్స్ అయితే ఇలాగే ఉడికించుకొని నెక్స్ట్ ఇందులో మనం కొద్దిగా గ్రేవీకి సరిపడా కొంచెం వాటర్ అయితే నేను యాడ్ చేసుకుంటున్నాను. కొద్దిగా వాటర్ వేసేసి కొద్దిగా పుదీనా కొత్తిమీర కూడా వేసేసాక కుక్కర్ అయితే విజిల్కి పెడతానమాట. వాటర్ కూడా యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకుని మరీ ఎక్కువ లూజ్గా అయితే చేయట్లేదు నేను. వాటర్ లాగా అయితే సూప్ లాగా అయితే చేయట్లేదు. సో కొద్దిగా వాటర్ అయితే వేసేసి కుక్కర్ మూత పెట్టేసి విజిల్ వేసేసుకున్నాను. వేసుకొని దీన్ని ఒక 5-6 విజిల్స్ అయితే అయిపోతుందన్నమాట. సో అయిపోయినాక నేనైతే చూస్తున్నాను ఇప్పుడు ఎలా ఉంది అంటే, మసాలా అనేది నేను ఇంకా వేసుకోలేదు. ఫైనల్గా కుక్ అయినాక వేసుకుందామని నేను ఫస్ట్లో అయితే వేయలేదు. చూడండి కుక్ అయింది, బాగా కుక్ అయింది, ఆయిల్ మొత్తం పైకి తేలింది. సూపర్గా అయితే కనిపిస్తుంది చూడడానికి, స్మెల్ కూడా అదిరిపోతుంది. ఇప్పుడు వచ్చేసి నేను ఇందులో ఇంట్లో నేను రెడీ చేసుకున్న మసాలా అయితే యాడ్ చేసుకున్నాను. ధనియాలు, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, ఇంకా మనకు ఉంటాయి కదా స్పైసెస్ అన్నీ కలిపేసి పౌడర్ చేసుకున్నాను అనమాట. డ్రై రోస్టెడ్ పౌడర్ చేసుకొని వేసేసుకుంటున్నాను. బాగా కుక్ అయింది. ఇప్పుడు ఇదంతా కూడా ఒకసారి మసాలా మొత్తం పట్టేలాగా కొద్దిసేపు కుక్ అవనిచ్చాక నేనైతే స్టవ్ ఆఫ్ చేసేసాను. కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఇది మా కర్రీ ఈరోజు. సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇప్పుడు దీన్ని మేము రైస్తో కానీ పులావ్తో కానీ ఇంకా చపాతీ, రోటీ వేటిలో కన్నా తినొచ్చు అనమాట. సో ఇది ఈరోజు వీడియో నచ్చితే తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు బాయ్.